ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరికన్నా ఫస్ట్ మేమే వీడియో పెడతాము యాక్చువల్గా, కానీ వేరే వాళ్ళ వీడియో పెట్టగానే మధ్యలో ఆపేసి వేరే వాళ్ళ ఈ వీడియో పూర్తిగా చూసి తర్వాత వేరే వాళ్ళ వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడే కొంచెం రీచ్ ఉంటుంది అనమాట. సరే, ఇవాళ ఒక విషయం అయితే ఎక్కువ సార్లు నాకు సార్ అబ్బాయికి ఓ మాట చెప్పారు. ఏమనంటే, తక్కువ ఓట్లు రావటం మూలంగా నువ్వు ఎలిమినేట్ అయ్యావు, తక్కువ ఓట్లు రావటం మూలంగా నువ్వు ఎలిమినేట్ అయ్యావు, అంతే తప్ప నువ్వు ఎలిమినేట్ చేసేది మేం కాదు. నువ్వు బిగ్ బాస్ తిట్టామని చెప్పేసి మేము ఎలిమినేట్ చేసాము మేం కాదు. ఇది బీబీ టీం వాళ్ళు నాకు సార్ చేత ఎక్కువ సార్లు చెప్పించినట్టుగా అనిపించింది. నాకు క్లియర్ గా అయితే ఆ విషయాన్ని ప్రొటెక్ట్ చేశారు. ఆయన చెప్పియాలి కదండి, లేకపోతే ఇప్పుడు మనం అభయ్ అనుకోవడం ఏంటి, మనం అనుకోమా ఒక్కోసారి కావాలనే ఇట్లా. నిజమే, అందులో వాస్తవం కూడా ఉంది. వాళ్ళు ఏదో అబ్బాయిలు అంటం మూలంగా ఓట్లు తక్కువ వచ్చినాయి, పర్ఫెక్ట్. అది అంటే అలా అంటం మూలంగా కూడా కాదు, జనాలు అది కూడా పట్టించుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఎపిసోడ్ లో ఆ వీడియోలన్నీ చూపించిన తర్వాత జనాలకు అన్నాడా అన్న ఒక మాట వచ్చింది, కానీ వాస్తవంగా అతను అన్నాడని కూడా జనాలు తెలియదు. జనాలు ఎందుకంటే ఆ రోజు సంచాలకుడిగా సోనియా ఉన్నప్పుడు తను గివప్ చేశాడు, ఇంకా అది ఒక ఆట ఆడలేదు. దాని మీద తను నెగిటివ్ వచ్చి ఓట్లు తక్కువ వేసి ఉంటారేమో, కానీ ఏదో బిగ్ బాస్ ని మాట అన్నాడు, బిగ్ బాస్ ని అన్నాడని చెప్పి జనాలు ఓట్లేదు. ఎందుకంటే జనాలకి అంత వరుసగా అవి వినలేదు కదా. మనం ఎపిసోడ్ చూసిన తర్వాత అమ్మో ఇన్ని మాటలు అన్నాడా అని చెప్పేసి. సెల్ఫ్ నామినేషన్ కూడా కదా, సెల్ఫ్ నామినేషన్ అన్నది ఎప్పుడు కూడా మీరు కావాలని చూడండి ప్రతి సీజన్ అంటే సెల్ఫ్ నామినేషన్ అది అందులో కూడా పెద్ద సీరియస్ ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ వీక్ కంటెస్టెంట్ ఏం కాదు కదా. అతను చేసుకున్నా కూడా అతను రాగల సమర్థుడే. ఏమోలే ఎలా ఉంటుందో బిగ్ బాస్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ 2.0 అశ్వత్థామ 2.0 ఏదో వస్తున్నాడని వింటున్నాము. అలానే అభయ్ 2.0 కూడా లోపలికి వస్తాడేమో. ఇదంతా ఒక ఏదైనా కూడా అనుకోవచ్చు కదా, తప్పే ఉంది, అవకాశం ఉంది. ఇదొకటి. ఇంక ఇవాళ ఇంకొక హైలైట్ ఏంటంటే మెయిన్ ఇక లోపల ఎవరున్నారు ఇంకా ఆడేవాళ్ళు. ఇప్పుడు ఇది లోపల ఎవరున్నారు ఆడేవాళ్ళు కాదు, ఇప్పుడు ఏం రివ్యూ చెప్పాలా అని చెప్పండి. ఇప్పుడు లోపల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే ఇప్పుడు కన్ఫర్మ్ గా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాలి. అది కూడా ఎవరి కోసం వెళ్ళాలి తెలుసా? నిఖిల్ కోసం వెళ్ళాలి. నిఖిల్ కోసం వచ్చే వైల్డ్ కంటెస్టెంట్ ఎవరు? వైల్డ్ కార్డ్ కాదు, వైల్డ్ కంటెస్టెంట్ ఎవరు? ఇప్పుడు నిఖిల్ తట్టుకోవాలా, నిఖిల్ని ఎదిరించాలా, నిఖిల్ కి ఒక ఆపోజిట్ గా ఇప్పుడు దాకా మనం కొత్త గొప్ప నిఖిల్ మనం అభయ్ అనుకున్నాం కొద్దిగా. ఇప్పుడు కన్ఫర్మ్ గా వైల్డ్ కార్డ్ కి ఎవరు వెళ్తున్నారో దానిలో వైల్డ్ కంటెస్టెంట్ ఎవరు, నిఖిల్ కి అపోనెంట్ ఎవరు? అంటే లేడీస్ వాళ్ళు లేడీస్ కి అవుతారు. మేల్ కి కాంపిటేటర్ గా కన్ఫర్మ్ గా ఒక కంటెస్టెంట్ అయితే వెళ్ళాలి. అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నైని భావని వీళ్ళందరూ కూడా దీని మీద వీడియో చేయాలి. సీజన్ 8 టైటిల్ విన్నర్ ఆడాలని చేస్తారని డౌట్ వచ్చేసింది నాకైతే. నెక్స్ట్ వీడియో అదే నాది. ఎందుకో మొత్తానికి మాయ చేస్తున్నారు, లేదు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొద్దిగా హైడ్ చేసి పెడుతున్నారేమో. కానీ మొత్తానికైతే ఒక కంటెస్టెంట్ వైల్డ్ కంటెస్టెంట్ వెళ్ళాలా, నిఖిల్ కి టగ్ ఆఫ్ వార్ ఇచ్చే కంటెస్టెంట్ వెళ్ళాలా, నువ్వంటే నువ్వెంత అనే కంటెస్టెంట్ కోసం అయితే నిఖిల్ వెయిట్ చేస్తున్నాడనే చెప్పాలా. ఇక నెక్స్ట్ విష్ణుకి పృథ్వీకి కొద్దిగా మంచి కంటెంట్ ఇస్తున్నారు అనిపించింది నాకు సార్. కనీసం 4-5 వారాలు సెట్ చేశారు ఇవాళ. ఎవరినంటే విష్ణు ఉంటుంది ఇటు పక్కాగా కొంత ఆల్రెడీ అది కొంత స్టార్ట్ చేశారు. పృథ్వీకి కూడా 4-5 వారాల కంటెంట్ పాపం నాకు సార్ ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ డాన్స్ వేయాలండి. ఇప్పుడు స్టార్ వాళ్ళు పెడతారు కదా, వాళ్ళకి గేమ్స్ పెడతారు కదా, చెమ్మ చెక్క ఆటలు ఆడటానికి ఎవరో ఒకరు కావాలి. అలాగే ఆటల్లో డాన్స్ వేయడానికి ఎవరో ఒకరు కావాలి. అలాగే డాన్స్ లో కొద్దో గొప్ప రొమాంటిక్ గా ఉండేటట్టు వేయడానికి కావాలి. ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. అంటే దానికన్నా ఇంపార్టెంట్ నాకు సార్ ఏంటంటే సండే పూట ఒక ఫన్ క్రియేట్ చేయడానికి దానికి ఒక కంటెస్టెంట్ కావాలి. ప్రతి సీజన్ లో ఒక కంటెస్టెంట్ ఉంటారు, ఆ జోక్స్ వేయటం, పంచెస్ వేయటం. ఈసారి బాగా సెట్ అయింది నాగసారికి విష్ణుకి. సో నాగసారి జోక్ వేయటం కానీ, విష్ణుప్రియ తను కొద్దిగా ఫన్నీగా ఆన్సర్ చేయటం కానీ, అక్కడ బాగా కంటెంట్ వస్తుంది తనకి. తను కూడా చబ్బీగా బబ్బీగా ఇన్నోసెంట్ గా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళ పేర్లు సైతా నైనిక నకిలు ఇలా ఏదో కొంత గ్రాప్ చేస్తుంది. అలానే కొంత కెమిస్ట్రీ అంటే లవ్ ట్రాక్ కి నెగిటివ్ కాదు, పాజిటివ్ గానే కొంత పొసెసివ్నెస్ అంటారు నిఖిల్ మీద కావచ్చు, అది విష్ణు మీద కావచ్చు, ఇట్లా అవి కూడా వీళ్ళు బాగా పృథ్వీ మీద సేమ్ అట్లానే పృథ్వీకి ఇవాళ విష్ణుకి పృథ్వీ మీద పొసెసివ్ యష్మికి కూడా ఉంది.
సో ఇవాళ కొద్దిగా బాగా కంటెంట్ ఇచ్చారని చెప్పి అనుకున్నాను. నాకు తెలిసి 4-5 వరకు సెట్ చేసి వదిలిపెట్టారు పృథ్వీని అయితే వాళ్ళ గట్టిగా. ఇక నెక్స్ట్ నిఖిల్ ట్రాక్ మార్చడానికి ట్రై చేస్తున్నాను అనిపించింది. నిఖిల్ మీద పంచులు ఇంకా కంటిన్యూ చేశారు నాకు సార్. ముఖ్యంగా ఎవరు సోనియాతో ఎక్కడ చూస్తాడు ఎక్కడ వింటాడు ఆయన అలకలు తీర్చుకోవడమే సరిపోతుంది ఆయనకి అని చెప్పేసి మాట్లాడటము. అప్పుడు నిఖిల్ చూస్తూ ఉంటాడు అన్నమాట. కానీ మారితే గనక ఇంకా తిరిగి ఉండదు మా నిఖిల్కి. కానీ మారకుండా సేమ్ అది మళ్ళీ అదే ధోరణిలో అదే ఇదిలో వెళ్ళిపోతే గనక అది కరెక్ట్ అనిపించలే. అలాగే నాకు ఫస్ట్ కొంతమంది కంటెస్టెంట్స్ చూడంగానే వీళ్ళకి చాలా స్ట్రాంగ్, వీళ్ళకి ఏం పర్లేదు, వీళ్ళు ఏదైనా కానీ నాకు సార్ వచ్చి మాట్లాడటానికి కానీ వాళ్ళని చూస్తేనే ఒక స్ట్రాంగ్నెస్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ వీక్ లో నాకు సోనియా మీద స్ట్రాంగ్నెస్ ఉన్న ఫీలింగ్ తర్వాత నుంచి అసలు ఎక్కడా కనపడలా. నాకు సార్తో మాట్లాడేటప్పుడు కూడా కాన్ఫిడెన్స్ మాట్లాడటము అట్లా అది కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. అలాగే సమాధానం చెప్పినప్పుడు కూడా ఇది నేను కరెక్టే చెప్పాను అన్న కాన్ఫిడెంట్ తో చెప్పే మాట కనపడలేదు. అంటే అక్కడ నిఖిల్ మాయ చేసేసాడు. అంత స్ట్రాంగ్నెస్ ని మొత్తాన్ని పిల్లి చేసేసాడు, సప్రెస్ చేసేసాడు. ఎవరైతే నా మీద టగ్ ఆఫ్ వార్ వస్తుందో ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి డల్ చేసేసాడు. అలా అని చెప్పేసి నిఖిల్ కూడా తన ఆట ఇంప్రూవ్ చేసుకున్నాడంటే పర్లా చాలా వరకు తన ఆడుతూనే ఉన్నాడు. కానీ నిఖిల్ కూడా కొంత దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదే చెప్పాను ఫస్ట్ నుంచి. కొన్ని ఫ్రెండ్షిప్స్ చాలా క్యూట్ గా ఉంటాయి, కొన్ని ఫ్రెండ్షిప్స్ చేసుకోకపోవడమే కరెక్ట్. ఆ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ ఆట దెబ్బతింటది. ముఖ్యంగా ఈ ఫ్రెండ్షిప్ వల్ల కొద్దో గొప్ప ఆట కోల్పోయింది ఇద్దరిలో కొంత సోనియాని. కానీ నాకు తెలిసి ఇక సోనియా ఇక నుండి రేపటి నుంచి కొంత అర్థమైంది. అర్థం కావడానికి పంచెస్ రూపంలో చాలా కొంత నాకు సార్ చాలా విషయాలు చెప్పారు. అవి అర్థం చేసుకుంటే ఇండివిజువల్ గేమ్ ఆడటం మొదలు పెడతారు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి పోటీ యష్మి నుండి కానీ, ప్రేరణ నుండి కానీ, లేకపోతే ఇటు పక్క విష్ణు కానీ, నైనిక కానీ, సీత కానీ వీళ్ళ రూపంలో మంచి కాంపిటీషన్ ఉంది. ఎవరికి? సోనియాకి. ఇప్పుడు సోనియా వాళ్ళని తట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి ధీటుగా నిలబడాలి, వాళ్ళని క్రాస్ అవ్వాలి. వాళ్ళని క్రాస్ అవ్వాలంటే కన్ఫామ్గా ఈ ఫ్రెండ్షిప్లు, ఈ లొల్లులు ఇవన్నీ పెట్టుకుంటే చాలా కష్టం. సోనియా ఒక మాట అంటుంది ఇవాళ, నాకు అది అర్థం కాలేదు. మణికంఠకి నా సపోర్ట్ అవసరము, నా ప్రెజెన్స్ కోరుకుంటాడు. అలానే ఇక్కడ వచ్చేసరికి ఏమో నిఖిల్కి ఫస్ట్ లో కూడా నిఖిల్కి క్లాన్ లో చేరేటప్పుడు తనకి నా సజెషన్స్ అవసరము, అబ్బాయి తను ఎంత చూసుకుంటాడు. అసలు నీ అవసరం ఎవరికి లేదు. అది నువ్వు అనుకుంటున్నావు అసలు, అంతే. ఎవ్వరూ కూడా నీ సపోర్ట్ కోరుకోవట్లేదు. లేకపోతే నువ్వు ఆ పొజిషన్ లో ఉన్నావు అనుకోవడమే ఒక పెద్ద తప్పు అనమాట. ఎందుకంటే మేబీ నీకు ఆ క్వాలిటీస్ ఉండుండొచ్చు, కానీ నువ్వు అలా అనుకోని నువ్వేం చేస్తున్నావు అంటే అనవసరంగా నీ ఆట కోల్పోతున్నావు అసలు. అంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా అని చెప్పేసి నాకు నా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది, నా ఇది ఉంది, నేను చెప్పగలుగుతాను, ఆ స్టేజ్లో ఉన్నాను అనుకోవడం మూలంగానే తన ఇండివిజువాలిటీ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ముందు అక్కడ నుంచి బయటపడాలి అసలు. ప్రేరణ కూడా మాట అనగానే ప్రేరణ కూడా తనకు తెలుసు, తన గేమ్ మీద తనకు ఒక క్లారిటీ ఉంది. ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఇవి చెప్పడం కూడా అమ్మాయికి మైనస్ అనిపించింది. ఎందుకంటే అలా చెప్పడం వల్ల అమ్మాయికి ఇంకా కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే తన ఆట కనపడదు, ఇంకా అది డిఫరెంట్ గా కనపడింది. అంటే వస్తదిలేండి, డిఫరెంట్ గా. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ నుంచి మనకు అర్థమవుతుంది, ఒక అవగాహన వస్తుంది. అంటే కేవలం నామినేషన్స్ లో 4 పాయింట్లు చెప్పో, కోపం వచ్చినప్పుడు స్టేట్మెంట్స్ పాస్ చేస్తే కాదు ఆట. అది అదొక్కటే కాదు. ఇప్పుడు యువతల పక్క చూస్తే వీళ్ళ కాంపిటీషన్స్ ఎలా ఉన్నాయి. కిరాక్ సీత కానీ కొద్ది యాటిట్యూడ్ బాగుంది, అవసరం తగ్గా పారేస్తుంది ఫిజికల్ టాస్క్ లో, మాట తీరు బాగుంది. యష్మి రెచ్చిపోతుంది, అసలు మామూలుగా కాదు. అసలు అమ్మాయి భయపడకుండా ఆడుతుంది. ప్రేరణ కూడా తగ్గా పారేస్తుంది. ఇటు పక్క విష్ణుప్రియ స్లోగా ఫన్గా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో తన వైపు ఒక వేలో వస్తుంది అనమాట. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు కన్ఫర్మ్ గా కొద్దిగా ఇలాంటి రన్నులు పెట్టుకోకుండా వేరే తన ఇండివిజువల్ గేమ్ ఆడుకోవడం అనేది నిఖిల్కి అవసరం. అందుకని వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నాకు సార్ కొద్దిగా ఆ వేలో ఇచ్చారన్నమాట. పృథ్వీ ప్రస్తుతానికి లోపల ఫ్యాన్స్ ఎక్కువయ్యారు పృథ్వీకి. ప్యాంపరింగ్ వాళ్ళు అంటారు కూడా, ప్రేరణ అనేది ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది సార్ అని చెప్పి. అది వాస్తవం, అది కొంత ఉపయోగపడుతుంది. అంటే అది బిగ్ బాస్ అంత ఉపయోగపడుతుంది బాగా, బిగ్ బాస్ కి ఉపయోగపడుతుంది ముఖ్యంగా. ఎందుకంటే కొద్దిగా వీళ్ళు ప్రోమోలో మంచి 18 కట్ చేసి బీజిఎం వేసుకోవడానికి అది పృథ్వీ కూడా ఉపయోగపడుతుంది కొంతకాలం పాటు సర్వైవల్ అవడానికి. సో ఎక్కువ కాలం ఉంటాయి అంటే 4-5 వారాలు ఉంటే సరిపోతుంది. కానీ అది ఒక్క మీద ఆధారపడకుండా తన ఆట ఆ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో అది కాపాడుకుంటూనే లిమిట్ దాటకుండా కనుక చూసుకోగలిగితే వాళ్ళ కొద్దిగా వార్నింగ్ ఇచ్చినట్టే. లాస్ట్ దాకా చివరి దాకా ఉంచటం అన్నది వాళ్ళ వార్నింగ్ ఇచ్చినట్టే అనమాట. ఇక నెక్స్ట్ మణికంఠ ఇవాళ సేవ్ అయిన తర్వాత మణికంఠ అసలు మామూలుగా కాదు. నేను సేవ్ అయ్యానా లేదా, నేను మార్చుకుంటాను ఇంకా అని చెప్పేసేసి మణికంఠ తను ఎంతసేపటికి ఎలా ఉన్నాడంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇప్పుడు దాకా చూసిన మణికంఠ ఎలా ఉన్నాడంటే
ఏదో నేను తెలివిగా ఆడుతున్నాను, నేను తెలివిగా ఆడాలనుకుంటున్నాను అనే పరిధిలోనే ఉన్నాడు. నువ్వు తెలివిగా ఆడద్దు, మైండ్ గేమ్ ఆడద్దు, నీ ఆట నువ్వు ఆడు, నువ్వులా ఉండు అంటే ఆడియన్స్ మణికంఠ అలా చూద్దాం అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళేసి ఏదో ఆట, స్ట్రాటజీ, ఇష్యూలు, ఇంటెన్షన్లు ఇవన్నీ కాకుండా అసలు మణికంఠ ఎవరు, మణికంఠ ఏంటి అసలు ఆ రియాలిటీ అనేది మనకంట చూపించలేకపోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకైతే అనుకుంటున్నాడంటే మనకంటే నేను చూపిస్తున్నా, నేను ఇంతే. ఇప్పుడు నాది ఇదైంది అనుకో, వాళ్ళని నిలబెట్టేసి నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు దానికి ఇప్పుడు సమాధానం వెంటనే చెప్పేయాలి, అది దానికి ఆన్సర్ వచ్చేసేయాలి బయట. నువ్వు తప్పు చేసావు, నీకు అర్థమవుతుందా అని అంటుంటే నాకు అర్థం. అంటే తను వెళ్ళి ఆ ఇష్యూని నిజంగా నాకు సార్ చెప్పినట్టు మణికంఠ ఒక్కడే నిలదీస్తున్నాడు ఈ ఇష్యూని అన్నట్టు, ఆర్టిఫిషియల్ గా కంటెంట్ క్రియేట్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది అన్నమాట. కానీ మణికంఠ తనలా ఉండి ఇప్పుడు ఆడియన్స్ చాలా మంది మణికంఠ నవ్వుతుంటే అమ్మాయి అబ్బాయి నవ్వుతున్నాడు, బాగున్నాడు, డాన్స్ వేస్తుంటే మణికంఠ డాన్స్ వేస్తున్నాడు చూడరా అంటే నీలో ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ స్కిల్స్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అవి అబ్బాయి అలా ఉంటే చాలు, ప్రశాంతంగా వెళ్ళిపోతాడు అసలు నీట్ గా. ఈ అనవసరమైన లాజిక్లు, అనవసరమైన ఆలోచనలు వెంటనే అయిపోతాడు. ఇప్పుడు మామూలుగా ఉన్న మన అమ్మాయిని పాడితే మాకు అనవసరం వెళ్ళిపోయి అంటారు. సడన్ గా నిన్న ఏదో ఒక టాస్క్ ఇచ్చారు, ఏదో పల్పి ఆరేది టాస్క్ అనమాట. వస్తేటప్పుడు నన్ను మీరు గాబరా పెట్టమాకండి, మీరు గాబరా పెడితే అక్కడ పిక్చర్ నిజంగానే ఫస్ట్ చేసేస్తున్నాడేమో అనుకున్నా, లాస్ట్ గా ఓడిపోయాడు. అంటే ఏంటంటే దాన్ని కూడా న్యాచురల్ గా ఆడలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఆడకపోతే ఆడియన్స్ ఏమనుకుంటారు, ఈ టాస్క్ గెలవకపోతే నేను ఏమనుకుంటారు, ఇప్పుడు నేను టాస్క్ లో ఆడినట్టు ఆడియన్స్ చూడాలి. ఇవన్నీ ఎందుకు, మామూలు ఫన్ టాస్క్ అది, నువ్వు మామూలుగా ఎంజాయ్ చేస్తూ చేయదాన్ని చాలు అయిపోయా. ఆ ఫోర్స్ ని ఒత్తిడిని భరాయించలేకపోతున్నాడేమో, నేను ఉండాలి ఎక్కువ కాలం ఆటలో ఉండాలని ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నాడు ఇంకా అనిపించింది పాపం. సరే ఇంకా ముందు ఇంకొద్దిగా వస్తుంది కదా. నబీల్ నేను ఎవరో ఎక్కడో చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లో, భలే సూపర్ వేశారు. ఆడియన్స్ నాకు సార్ ముందు నుంచొని షో చూశారు, కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా నాకు సార్ కోపాన్ని చూశారు, నబీల్ అక్కడే కూర్చొని షో చూశారు. అంటే నబీల్తో ఏం పని లేదు నేను శుభ్రంగా. కాబట్టి నబీల్ డాన్స్ బాగా వేసాడు అనిపించింది నాకు. వేస్తాడు కానీ ఇంకా అది ప్రేరణ వేస్తుంటే ప్రేరణను చూసి డాన్స్ వేయడం బాగా అనిపించింది. అఫ్ కోర్స్ వాళ్ళ డాన్స్ వాళ్ళు కొద్దిగా పర్లేదు ఇంప్రూవ్ అయ్యారు. నాకు సార్ అంటారు ఈ సీజన్ లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ప్రేరణను కుర్చీ మడత పెట్టింది, బాగా వేశారు అది. నిఖిల్ డాన్స్ అయితే ఆఫ్ కోర్స్ బాగా వేస్తాడు. నిఖిల్ వాళ్ళ కొద్దిగా నిఖిల్ ని యష్మిని కలపడానికి ట్రై చేశారు కొద్దిగా, వాళ్ళిద్దరి మధ్య డాన్స్ బాగుంది. నిఖిల్ ప్రేరణ ఇంకా ఆఫ్ కోర్స్ అసలు మంచి కాంబినేషన్ మిస్ అయింది పాపం. నాకు సార్ పృథ్వీని రమ్మంటే పృథ్వీకి డాన్స్ రాదని చెప్పేసి మళ్ళీ అప్పుడు నిఖిల్ వస్తాడన్నమాట. సో ఇవాళ కొద్దిగా ఫన్ గా డాన్స్ కొద్దిగా ట్రై చేశారు మొత్తాన్ని వాస్తవంగా. కానీ ఎప్పుడు కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది టాస్క్లు కూడా, ఏది అది పెట్టి దాంట్లో నుంచి దాని మీద పేరుంది, అది పెట్టడమే ఒక ఇదిలాగా చేశారు. కానీ ఏదో కొద్దిగా ట్రై చేస్తున్నారు, డిఫరెంట్ గా ట్రై సెట్ కట్ కూడా ఫన్ గా ట్రీట్ చేశారు. మాక్సిమం ఎక్కువ కన్వర్జేషన్ అంతా విష్ణుతో చూసుకుంటూ జాగ్రత్తగా ప్లాన్ చేశారు. మనం ఆల్రెడీ మధ్యాహ్నం వీడియో చేశాను అది. సో విష్ణుప్రియ ఎవరికైతే విష్ణుకి పృథ్వీకి కట్ చెప్పంగానే ఆ సేమ్ పృథ్వీ ఏమో విష్ణుప్రియకి పాపం ఆప్షన్ లేక ఇచ్చారని చెప్పేసి యష్మి అంటే పాపం యష్మి బాధపడింది. అక్కడ యష్మి కూడా పొసెసివ్ చేస్తుంది కొద్దిగా పృథ్వీ మీద. సో సేమ్ అట్లానే పృథ్వీ మీద ఎంఐకి కొద్ది ఫన్ గా పొసెసివ్ చేస్తుంది. సో ఆ క్యూట్ కెమిస్ట్రీ మాత్రం కొంతకాలం మనకి మంచి కెమిస్ట్రీ ఇస్తుంది. అది కొంత రన్ చేశారు వాళ్ళు ఎట్లా కూడా చూపించడానికి వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు అన్నమాట. కానీ మొత్తం మీద ఏదో ఆటలు ఆడిచ్చారండి, అయిపోయింది. సండే ఫండే అయిపోయింది. అభయ్ ఎలిమినేషన్ అభయ్ ఇంకా డిసైడ్ అయ్యాడు. అబ్బాయి ఫేస్ లో ఎక్కడా కూడా షాకింగ్ గానీ ఏం లేదు. అబ్బాయికి క్లారిటీ వచ్చేసింది నిన్నటితో, కంపల్సరీ అబ్బాయి వెళ్తున్నాడు అని. ఇక బ్లాక్ రోజ్ రెడ్ రోజ్ ఇవ్వడానికి కష్టపడాలి అబ్బాయి, పట్ట చెప్పేశాడు మణికంఠకి కానీ, లేకపోతే మాట తగ్గించుకోమని విష్ణు కని కానీ, పృథ్వీకి యాంగర్ తగ్గించుకోమని. ఇక రెడ్ వచ్చేసరికి సీతాకి, ఇటు పక్కకు వచ్చేసరికి ఏమో నిఖిల్ కి, నిబిల్ అండ్ సోనియాకి. సోనియాను అబ్బాయికి చాలా ఫ్రెండ్షిప్ ఉన్నది, బయట కూడా చాలా ఉన్నదంట. అందుకని ఆ రోజు సంచారం కూడా ఏం అనలేకపోయాడు పాపం. అందుకని తొందరగా కలవటానికి కారణము, తొందరగా వెళ్ళి మళ్ళీ మాట్లాడటానికి కారణం ఎంత అయిందంటే బయట నుంచి ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల కొద్దిగా యాక్సెప్ట్ చేశాడు. ఇది నా తప్పే సార్, అది నేను ఫన్ కి ఎమోషన్ కి మాటకి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ నేను చూసుకోలేకపోయాను, అది నా లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది. నాకు సరే వాళ్ళు చాలా మంచి కొటేషన్స్ చెప్పారు కొన్ని మాటల్లో అన్నమాట. వాళ్ళు మేము వాడే మాటలు చెప్తుంటారు. ఆ చివరికి ఆడియన్స్ చూసేది బిహేవియర్ చూస్తారు, నువ్వు ఎంత ఆడావు ఎలా ఆడావు అని కాదు అని.
అల్టిమేట్గా అన్నిటికన్నా డేంజరస్ ఎవరంటే ఆడియన్సే, గుర్తుపెట్టుకోవాలి. మాకు కంటెంట్ కావాల్సిందే. మీరు ఎంత అరవాలో మాకు మేము చూస్తుంటాం, మీరు ఎంత భయంకరం తిట్టుకోవాలో మాకు మంచి మసాలా వస్తుంది, నిజమే. కానీ చెట్టు చివరికి మాత్రం మేము అందరం మాకు ఎలా కావాలంటే క్యారెక్టరే కావాలని కోరుకునే రకాల అన్నమాట. ఆడియన్స్ చాలా డేంజర్గా ఉంటారు అందరికన్నా. కాబట్టి ఆడియన్స్ ట్రాప్లో పడకూడదు. సో అంటే మీరు కంటెంట్ ఇవ్వాలి, కానీ క్యారెక్టర్ మాత్రం దాటకూడదు. సో మీరు ఫైటింగ్స్ అంటే మీరు భయంకరంగా రెచ్చిపోవాలి, కానీ లిమిట్ దాటకూడదు. కొన్ని కండిషన్లు ఉంటాయి అన్నమాట ఆడియన్స్కి, అండర్లైన్ రాసుకుంటారు అది. సో అన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయడం చాలా కష్టం కదా. కాబట్టి ఆడియన్స్ కొద్దిగా అంత ఈజీగా మెప్పించడం అంత ఈజీ పని కాదు. సో ఆడియన్స్కి రియల్ అర్థమైపోద్ది, ఫేక్ అర్థమైపోద్ది, అన్ని కోరుకుంటారు ఆడియన్స్. కానీ ఎక్కడ తొక్కేయాలి అక్కడ తొక్కేస్తారు, అది కరెక్ట్ రైట్ మూమెంట్లో తొక్కేస్తారు అన్నమాట. అది కొంత తెలుసుకోవాలి. కానీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ మధ్యలో ఇంత త్వరగా అభయ్ ఎలిమినేట్ అయిపోతాడు. అసలు అభయ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. నేను ఇప్పటికి కూడా నమ్ముతున్నాను అభయ్ ఉండాలి అని కోరుకున్నాను. అసలు అభయ్ ఎలిమినేట్ అవ్వకూడదని కోరుకున్నాను. ప్లస్ 2.0 అభయ్ రావాలని కూడా కోరుకుంటున్నాను నేనైతే. అవి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు, మళ్ళీ ఇంకోసారి వస్తే లోపలికి ఇంకొద్దిగా బాగా అర్థం ఉపయోగపడుతుంది అయ్యాం అనుకుంటున్నాను నేను రావాలని. ఇంకా అభయ్ కూడా మంచి లెసనే ఇది, ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది అమ్మ ఇన్ని మాట్లాడినాడా అని. సరే తను ఫన్ నోట్లో అన్నాడని చెప్తున్నాను. నేను మొన్న కూడా చెప్పాను మీకు, నాకు ఎప్పుడు బిగ్ బాస్ని అన్నాలంటే ఒక శివాజీ గారే గుర్తొస్తారు. శివాజీ గారి రైట్ పర్సన్, అనాలన్నా తిట్టాలన్నా ఏం చేయాలన్నా బిగ్ బాస్ ఆ సీజన్లో ఆయన నా బిగ్ బాస్ కూడా అంటే బిగ్ బాస్ పోట్లాడి కాపీ తెప్పించుకున్న క్యారెక్టర్ అది. అంటే ఫన్గా, చాలా ఫన్గా ఆ ఫన్ నోట్లో అనలాను. ఆ వాయిస్ టోన్ అన్నది ఆ టోన్లో ఫన్ కనపడలేదు అనమాట. సో కామెడీకి ఒక యాస ఉంటుంది, ఆ యాస కనపడాలి. ఇక్కడ యాస వచ్చేసరికి ఇంకోటి ఎవరు అన్నారు తెలంగాణ స్లాంగ్ మీకు అర్థం కాదులే అని చెప్పేసి. తప్పండి, తెలంగాణ స్లాంగ్ అనుకుంటాం, తెలంగాణ స్లాంగ్ కామెడీ లేదని కానీ, తెలంగాణ స్లాంగ్లో కొట్టినట్టు ఉంటుంది కానీ, తెలంగాణ స్లాంగ్ అంతే ఉంటుంది. తప్ప అసలు అది తెలంగాణ స్లాంగ్లో ఎక్కడా కూడా రెస్పెక్ట్ లేకుండా ఉండదు. మన అనేది ఉంటుంది, ఇంకా అది నా అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్తో అనే టోన్ వేరు. కొద్ది బిగ్ బాస్ని కొంత ఫ్రస్ట్రేటెడ్గానే అన్నట్టుగానే కనపడింది. అదే చేసిన తప్ప అన్నమాట, అంత మించి ఏం లేదు అక్కడ. సో ఇది ఇవాళ సో నిన్న జరిగిన బాగా హీట్ ఆర్గ్యుమెంట్కి ఇవాళ కొద్దిగా స్వీట్ అండ్ షార్ట్ కట్గా నాకు సార్ అట్లా అనిపించింది. నైనిక ఇవాళ కొద్దిగా హుషారు అనిపించింది. ఇప్పుడు దాకా ఏం కనపడలేదు అమ్మాయి. ఇవాళ నైనిక మాత్రం మంచి హుషారులో గెలిచిన తర్వాత నుండి కొంత సేవ్ అయిన తర్వాత నుండి ఇక రేపు మొత్తం నబీల్ నట విశ్వరూపం చూడొచ్చు మీరు. నబీల్ కొత్త క్యారెక్టర్, నబీల్లో నామినేషన్ లో నట విశ్వరూపం చూపిస్తారు కూడా, సోనియా ముందు చూపిస్తాడు. చూడాలి, అది బ్రహ్మాండంగా ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తా అనిపించింది. నాకు మిత్రా గుర్తొచ్చింది. మిత్రా శర్మ లేకపోతే ఎవరు అంటే ఆ యాంగిల్ కాదు, అంటే అట్లా మిత్రా శర్మను కాదు, అట్లానే ఎవరు కాదు. నబిల్ టిపికల్ క్యారెక్టర్. అంటే మిత్రా శర్మ ఎందుకు గుర్తొచ్చిందంటే కొంత హావభావాలు, సౌండ్ చేయటాలు, రెచ్చిపోవటాలు. అక్కడ ఎవరిలో కోపం ఉంటుంది, కోపంలో యాంగ్రీ. ఇక్కడ ఆ కోపంలో ఫన్ ఉంటుంది. అంటే నవ్వు వచ్చిందే తప్ప అయ్యో సీరియస్ గా చెప్తున్నాడు కోపంగా చెప్పినా గానీ నాకు జోక్ గానే అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఇప్పుడు సోనియా ముందు మాట్లాడేసరికి ఏమనిపిస్తుంది, అబ్బా ఏం మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఇది సోనియా ముందు మాట్లాడతామంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి సోనియాకి ఎదురుగా కూర్చొని ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ చూపించడం అనేది కొంత ఫన్ జనరేట్ చేస్తుంది, కంపల్సరీ కొంత కంటెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. నబీలో కొంత కాన్ఫిడెన్స్ అయితే చూడగలిగాను నేను. మరి చూడాలి రేపు సోనియా ఎట్లా డిఫెండ్ చేస్తుంది, సోనియా కూడా ఎట్లా కౌంటర్కి ఎన్కౌంటర్ ఇస్తుంది అన్నది మంచి కాంబినేషన్. రేపు కొత్త కాంబినేషన్ అది, చూడాలి రేపు ఏం జరిగిందో. సరే మరి అది ఫ్రెండ్స్, ఇవాళ సండే ఫండే అయిపోయింది. రేపు నామినేషన్స్ డే, రేపు ఏం జరుగుతుంది, అలాగే అభయ్ ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.